నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. తమకు నచ్చినట్టు ఉంటే సరే, లేదంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేయాలి. ఇది అగ్రరాజ్యం అమెరికా తీరు. ఇతర దేశాల విషయంలో దశాబ్దాలుగా ఆ దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం కూడా ఇదే అనొచ్చు. తమ అవసరాలకు తగ్గట్టుగా మిగతా దేశాలు వ్యవహరించాలి, లేదంటే ఆయా దేశాల్లోని ప్రభుత్వాలనే కూల్చేసి తమకు నచ్చిన వారిని కుర్చీలో కూర్చోబెట్టాలి అన్నట్లుగా అమెరికా వ్యవహరిస్తుంది. అలాగే తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం కొన్ని దేశాల మధ్య చిచ్చు రాజేయడం కూడా ఆ దేశానికి అలవాటే అన్న ఆరోపణలు చాలా కాలంగానే ఉన్నాయి. డెమోక్రాట్లు రిపబ్లికన్లో ఎవరు అధికారంలో ఉన్నా సరే, వారి విధానంలో పెద్దగా మార్పేం ఉండదు. కానీ ఇది గతం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల వ్యవహారాల్లో సైతం గత విధానాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు, తమ ప్రత్యర్థి పార్టీ డెమోక్రాట్లు అధికారంలో ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా గత జో బైడెన్ హయాంలో చేసిన చీకటి పనులన్నీ బహిర్గతం చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అలా బయటపడ్డదే భారత్లో మోదీ సర్కార్ను కూల్చేందుకు బైడెన్ సర్కార్ పన్నిన కుట్ర. అవును, 10 ఏళ్లుగా భారతదేశం అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. సైనిక శక్తిని సైతం పెంపొందించుకుంటుంది. ఇది నచ్చని జో బైడెన్ సర్కార్ భారత్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారు. స్వయంగా అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలివి. తమకు నచ్చిన దేశాలకు వివిధ రూపాల్లో సహాయం అందించడం కోసం ఉద్దేశించిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నిధులను తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చేందుకు ఉపయోగించారన్న ట్రంప్ ప్రకటన సారాంశం. భారత్లో ఓట్ల శాతం పెంచడం కోసం అంటూ ఏకంగా $21 మిలియన్ యుఎస్ఏఐడి నిధులను భారత్లోని బీజేపీ మోదీ వ్యతిరేక శక్తులకు అందజేసింది. భారత్లోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, పత్రికలు, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు నిధులు అందజేసి వ్యతిరేక కథనాలు వడ్డీ వార్చింది. ఈ మొత్తం క్రతువులో కీలక పాత్ర పోషించింది ఎవరో కాదు, ఓ తెలుగు మహిళ. యుఎస్ఏఐడి ఇండియా చీఫ్గా పనిచేసిన ఆ మహిళ పేరు వీణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వీణారెడ్డి అమెరికా రాయబారిగా ఎదిగారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి డిగ్రీ పీజీ చేసిన ఆమె కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టరేట్ కూడా పొందారు. అమెరికా ప్రభుత్వంలోని ఫారెన్ సర్వీస్ కార్యాలయంలో చేరక ముందు ఆమె న్యూయార్క్, లండన్, లాస్ ఏంజల్స్ వంటి మహారంగంలో కార్పొరేట్ అటార్నీగా పనిచేశారు. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ కౌన్సిల్ సభ్యురాలుగా కూడా ఉన్నారు. 2021 ఆగస్టు 5న యుఎస్ఏఐడి సంస్థకు చెందిన భారత కార్యాలయంలో డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2024లో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జూలై 15న తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అంతకంటే ముందు యుఎస్ఏఐడి పాకిస్తాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లికన్, సెంట్రల్ అమెరికా విభాగాల్లో పనిచేశారు. అమెరికా రాయబార కార్యాలయం ప్రకారం భారత్, భూటాన్ దేశాల్లో యుఎస్ఏఐడి సంస్థకు నాయకత్వం వహించిన మొదటి భారతీయ అమెరికన్ మహిళగా వీణారెడ్డి రికార్డులోకి ఎక్కారు. ఆమె భారత్ రాకముందు కాంబోడియాలో యుఎస్ఏఐడి మిషన్ నాయకత్వం వహించారు. అలాగే హైతీలో డిప్యూటీ మిషన్ హెడ్గా కూడా పనిచేశారు. ఆసియా, మధ్య ప్రాచుర్యం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో యుఎస్ఏఐడి కార్యక్రమాలను, చట్టపరమైన విషయాలను కవర్ చేస్తూ ఏజెన్సీతో అసిస్టెంట్ జనరల్ కౌన్సిల్గా బాధ్యతలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి వీణారెడ్డి భూటాన్లో యుఎస్ఏఐడి కార్యాలయాలకు కూడా నాయకత్వం వహించారు. ఆమె యుఎస్ఏఐడి ఇండియా విభాగం డైరెక్టర్గా పనిచేసిన సమయంలోనే నిధుల ప్రవాహం పెరిగి 2020లో $83.2 మిలియన్ నిధులు అందుకోగా 2022లో అత్యధికంగా $228 మిలియన్ నిధులు భారత్కు అందాయి. 2001 నుంచి వచ్చిన నిధులతో పోల్చి చూస్తే 2022లో అందిన మొత్తమే పెద్దది. భారత అధికారిక గణాంకాల ప్రకారం 2022లో వచ్చిన $228 మిలియన్ల నిధి నుంచి ప్రాథమిక ఆరోగ్యంపై $140.7 మిలియన్లు, తల్లి పిల్లల ఆరోగ్యంపై $25.9 మిలియన్, హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ మరియు అవగాహన కార్యక్రమాలపై $10.57 మిలియన్, సాధారణ పర్యావరణ పరిరక్షణపై $7.186 మిలియన్, ఇంధన వనరులపై $5.6 మిలియన్ ఖర్చు చేసింది. యుఎస్ఏఐడి ఇండియా మిషన్ డైరెక్టర్గా 3 సంవత్సరాల పదవీకాలంలో ఉన్న ఆమె ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, విద్య, సామాజిక సేవలు,
ప్రజాస్వామ్యం, మానవ హక్కులు మరియు పాలన మొదలైన రంగాల్లో వివిధ ప్రాజెక్టులను పర్యవేక్షించాలని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తెలిసింది. మానవ హక్కులు మరియు పాలన మొదలైన రంగాల్లో వివిధ ప్రాజెక్టులను పర్యవేక్షించాలని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తెలిపింది. భారత రైల్వేలు, విద్యుత్ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఎన్పిటిఐ, పవర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, ఎన్టీపీసీ, గ్రీన్ నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలకు నిధులను యుఎస్ఏఐడి వీణారెడ్డి న్యూఢిల్లీలోని వినియోగించారు. డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్, ఆరోగ్యం, అటవీ మరియు విద్య వంటి వాటికి సంబంధించిన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, పర్యవేక్షించడానికి ఆమె అనేక రాష్ట్రాలను సందర్శించారు. భారత మిషన్ డైరెక్టర్గా మంత్రిత్వ శాఖలు వివిధ విభాగాల ఆహ్వానం మేరకు ఆమె వివిధ ఉన్నత స్థాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నవంబర్ 2023లో అప్పటి పట్టణ గృహ నిర్మాణ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన ప్రపంచ టాయిలెట్ దినోత్సవ కార్యక్రమాల్లో ఆమె వక్తగా ఉన్నారు. జూలై 2023లో ఆమె భారతదేశ అధ్యక్షతన జరిగిన G20 విపత్తు ప్రమాద తగ్గింపు వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే అధికారిక కార్యక్రమాల చాటున ఆమె తన అధికారాన్ని దుర్వినియోగం చేసి భారత్లోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వానికి డబ్బులను మళ్లించి భారతదేశంలో మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేసింది.